నిన్న బిగ్ బాస్ సీజన్ 9 ఈవెంట్ చూశారు కదా. సో 15 మంది, 6 కామన్ మ్యాన్ కేటగిరీలో, 11 మంది సెలబ్రిటీ కేటగిరీలో. సో ది బెస్ట్ అంటే ఎవరైనా చెప్తారు? కామన్ మ్యాన్ కేటగిరీలో ఎవరు బెస్ట్? డిమోన్ పవన్. డిమోన్ పవన్ ఎందుకు? ఎందుకంటే ఆయన చూడడానికి అందంగా ఉన్నాడనా? అట్లా కాదు, బాగా పుషప్స్ చేస్తున్నాడు, ఫేర్ గా ఆడుతున్నారని నాకు ఓకే. ఏమని అదే కామన్ మ్యాన్ అయితే పవన్ కళ్యాణ్ ఎవరు? సోల్జర్ పవన్ కళ్యాణ్. మాటికి సెల్యూట్ చేస్తున్నాడు, కొంచెం హైపర్ గా కనిపిస్తున్నాడు. అంటే ముందు ఆయన డ్రీమ్ అచీవ్ అవ్వడానికి వచ్చిండు, సో ఐ వాంట్ సపోర్ట్ హిమ్. అంటే చాలా మంది ఇది కొంచెం సెంటిమెంటల్ ఎమోషనల్ డ్రామా ఆడుతున్నాడు, అది ప్లే చేస్తున్నాడు. బట్ గేమ్ అయితే ఉంది కదా, గేమ్ అయితే బాగానే ఉంది. ఓకే, గేమ్ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు లోపలికి వెళ్ళి అని అంటున్నారు, దానికి ఏమంటారు? ఓవర్ యాక్షన్ అయితే ఏం లేదు, జస్ట్ అది ఒక ఎనర్జెటిక్ అని అనుకోవచ్చు. ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత చాలా మందిని ఫ్లడ్ చేస్తాడు ఖచ్చితంగా నమ్ముతున్నారు సోల్జర్ అయినప్పటికీ. ఒకవేళ అట్లా చేస్తాడని నమ్ముతున్నారా మీరు? నేను నమ్మను. అవునా? ఆయన ఒక గేమ్ కోసం వచ్చిన కాబట్టి గేమ్ ఆడేది. ఎందుకంటే సార్ సెల్యూట్ కొడుతున్నాడు అంటే ఏం చెప్తారు? సోల్జర్ కాబట్టి ఆయన సోల్జర్ కాబట్టి ఇండియా మీద. రైట్, చెప్పండి మీరు ఎవరు? అది ఓకే. సెలబ్రిటీ కేటగిరీలో ఎవరు? సెలబ్రిటీ కేటగిరీలో రామ్ రాథోడ్. మీరేంటి చిట్టి అని తీస్తున్నారు పక్కన? ఓకే, ఎందుకు రామ్ రాథోడ్? రాను బొంబాయికి రాను సాంగ్ ఇష్టమా? అట్లా కాదు, కానీ రామ్ రాథోడ్ ప్రశాంత్ లాగా మళ్ళా హైప్ అయిపోతాయని. పల్లె ప్రశాంత్ అప్పుడు విలేజ్ అని చెప్పి హైప్ అయిపోయింది కదా, ఈయన కూడా హైప్ అయిపోతాడేమో అని చెప్పేసి. ఓకే, సో బెస్ట్ కంటెస్టెంట్ అతనే. ఓకే, నువ్వు చెప్పు ఎవరైనా పిక్చర్ నీకు? డెమోన్ పవన్. పవన్ కళ్యాణ్. ఇద్దరు పవన్ కళ్యాణ్. ఓకే, ఎందుకు యంగ్స్టర్స్ అనా? ఓకే, మంచి గేమ్ ఆడుతారు. ఓకే, సో సెలబ్రిటీ కేటగిరీలో ఎవరు ఇష్టం? రామ్ రాథోడ్. ఓకే, అంటే ఎందుకు నచ్చాడు రామ్ రాథోడ్? అంటే ఆ సాంగ్ ఏనా? సాంగ్ అట్లనే, ప్లస్ అంటే పల్లవి ప్రశాంత్ అయింది కాబట్టి ఇతను కూడా అవుతాడు. నువ్వు చెప్పమా. మా అమ్మమ్మ పెద్ద కాదు, చెప్పు పర్లేదు. సీరియల్ చూస్తావా? ఆడది ఆధారం, ముద్దమందారం. ఓకే, నేను చూడలేదు సార్. ఓకే, మీరు ఏ సీరియల్ సినిమాలు కూడా చూడరు? మూవీస్ ఎవరు చూడరు అన్న. ఓకే, వెబ్ సిరీస్ చూస్తారు. హలో, హాయ్. బిగ్ బాస్ సీజన్ 9 నిన్న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ అయితే అయింది. సో 6 మంది కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చారు, 11 మంది సెలబ్రిటీస్ ద్వారా వచ్చారు. ఈ కామన్ మ్యాన్ లో ఎవరు ది బెస్ట్ అంటే ఏం చెప్తారు? కామన్ మ్యాన్ లో అయితే శ్రీజాది అని ప్రియాది. శ్రీజ అంటే దమ్ము శ్రీజ. దమ్ము శ్రీజ బాగా చేస్తుంది. అండ్ ఇలా ప్రియా శెట్టి కూడా బాగా చేస్తుంది. ఓకే, ఇంకా పవన్ కూడా బాగా చేస్తాడు. ఓకే, పవన్ అంటే డిమాండ్ పవన్. ఓకే, వీళ్ళు ముగ్గురు చాలా బాగా ఆడతారు కూడా. కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు కదా షోలో, అంటే సెలెక్ట్ అవ్వకుండా. సో వాళ్ళ నుంచి ఎవరిని తీసుకుంటే బాగుంది అనిపిస్తుంది? వాళ్ళ నుంచి అయితే నాకు అంతగా అనిపించట్లే. వాళ్ళు ఎవరు పర్ఫెక్ట్ గానే సెలెక్ట్ చేశారు. ఓకే, బాగానే సెలెక్ట్ చేశారు. సెలబ్రిటీస్ లో ఎవరంటే ఏం చెప్తారు? ఎవరు బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఎవరు బెస్ట్ అంటే ప్రియా. ఓకే, ఓకే, ఎందుకు బెస్ట్ అనిపించింది ఆవిడ? తను బాగా ఆడుతుంది అండ్ అలాగే ఎనర్జిక్ గా చెప్తుంది ఏదని చెప్పాలన్నా కూడా, అందుకు బాగా అనిపించింది నాకు. అయితే ఎలా అనిపించింది? హౌస్ ఫుల్ కలర్ఫుల్ అవుతాయి. అవునా? గర్ల్స్ కి బాగా నచ్చే థీమ్ లాగా పెట్టారు దాన్ని, పింక్ గా, రంగులుగా. చాలా బాగుంది, సూపర్. రైట్, అయితే ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటారు సీజన్ 9? చాలా టఫ్ గా ఉంటది అనిపిస్తుంది నాకు. అయితే టఫ్ అంటే అంటే ఎక్కువ ఆడగలరేమో ఆడలేమో అని అనిపిస్తుంది నాకు. ఎక్కువ ఫన్ గా ఉంటది. ఓకే, సో ఇది వరకు వచ్చిన సీజన్స్ లో మీకు ఏ సీజన్ ఇష్టం? ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు బిగ్ బాస్? ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నా. మొన్న అది పోయినసారి వచ్చింది అంటే అది చాలా ఇష్టమైంది. నిఖిల్ది కోసం నేను చూసిన. నిఖిలే పాస్ అయ్యండి అందులో. ఇందులో ఇంకా బాగా చూస్తున్నా. చెప్పండి. నేను ఫస్ట్ సీజన్ తప్ప ఏం సీజన్స్ చూడలేదు. ఎందుకు చూడలేదు? చూడాలనిపించలేదు అంటే ఎన్టీఆర్ కోసం చూసారా? కాదు, యాక్చువల్లీ ఫస్ట్ సీజన్ కాబట్టి సో కొత్తగా అనిపించింది అని చూశాను. సో ఎన్టీఆర్ది పర్ఫార్మెన్స్ బాగుంది, మాటలు, ది వే ఆఫ్ బిహేవియర్ అన్నీ నచ్చింది. ఇంకా మెంబర్స్ అంటారా, నాకు వర్షన, ప్రిన్స్, ఇంకా నవదీప్, శివ బాలాజీ వీళ్ళందరూ నచ్చారు. వాళ్ళది ఎనర్జీ, వాళ్ళ ఆన్సర్స్, గేమ్స్ అన్నీ బాగున్నాయి. ఓకే, రైట్, మీరు చెప్పండి. నేను అప్పుడప్పుడు చూస్తాను నాగార్జున కోసం.
నాగార్జున కోసం చూడండి. నాగార్జున గారి కోసం చూస్తాను. నిన్న చూసారా నాగార్జున గారిని? చూడలే. ఓకే, సో ప్రోమో బ్యాచ్ మీరు? యా, ప్రోమో బ్యాచ్ పర్ఫెక్ట్ గా చెప్పాలి మీరు. నేను చూడను, ఎందుకు మాస్క్ మ్యాన్ చెల్లిలోను మాస్క్ వేసు? నేను చూడను అసలు. సీరియల్ చూస్తావా? ఆడది ఆధారం ముద్దమందారం సినిమాస్ చూస్తాను. సినిమా చూస్తా. ఏ సినిమా ఇష్టం నీకు? నాకా నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీ. ఇప్పుడు బాగా అవుతుంది కదా. ఓకే రైట్ మా థ్యాంక్ యూ. మనీష్ ఎందుకు? మాస్క్ మ్యాన్ మనీషా? అదే హరీష్. హరీష్ ఓకే ఓకే మనీష్ ఓకే మర్యాద మనీషా? ఓకే ఓకే సో ఇంటెలిజెంట్ అండ్ ప్లేయింగ్ సో గుడ్. ఓకే, సో ఇంకా అంటే కామన్ మ్యాన్ లో కాకుండా సెలబ్రిటీస్ ఎవరు నచ్చారు బాగా? సెలబ్రిటీస్ ఓన్లీ కామన్ లో మనీష్ అండ్ శ్రీజ ఉంది. ఓకే, దమ్ము శ్రీజ. సెలబ్రిటీస్ లో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు నచ్చలేదా? సెలబ్రిటీస్ లో తనుజ. ఓకే, సో ఎవరు ఈసారి టఫెస్ట్ కంటెస్టెంట్ గా ఉంటారు హౌస్ లో అనిపిస్తుంది? శ్రీజ ఉంటది అనిపిస్తుంది. శ్రీజతో పాటు మెన్ లో ఎవరు ఉంటారు అబ్బాయిల్లో? మనీషేనా? ఓకే రైట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.